మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలేకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ వెబ్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో పెను విషాదం. బాణాసంచా కర్మాగారంలో విస్ఫోటనం, 21 మంది దుర్మరణం, 13 మందికి గాయాలు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు. బాధిత కుటుంబాలకు పరామర్శ. కాకినాడ జీజీహెచ్లో క్షతగాత్రుల పరిస్థితిపై ఆరా. మరోసారి భగ్గుమన్న మధ్యప్రాచ్యం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు. వేర్వేరు చోట్ల 50 మందికి పైగా మృతి. వెంటనే ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్. ఇజ్రాయెల్పై డ్రోన్లు, క్షిపణుల ప్రయోగం. గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై బాంబుల వర్షం. స్వీయ రక్షణ కోసమే ఇరాన్పై యుద్ధమన్న అమెరికా, ఇజ్రాయెల్. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో అనేక విమాన సర్వీసులు రద్దు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు కేంద్రం బృహత్తర కార్యక్రమం. అజ్మీర్లో హెచ్పివి టీకా పంపిణీ ప్రారంభించిన ప్రధాని. క్యాన్సర్ నివారణ కోసం కృషి చేస్తున్నామన్న చంద్రబాబు. కర్నూలులో రాష్ట్ర స్థాయి సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటన. కోకాపేట భూములను శారదా పీఠానికే కొనసాగించాలన్న రేవంత్ రెడ్డి. తాజా నిర్మాణ పరిస్థితిని చెప్పనందుకు అధికారులపై ఆగ్రహం. కాకినాడ జిల్లాలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన విస్ఫోటనంలో 21 మంది దుర్మరణం చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకో 4 స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో మొత్తం 34 మంది కార్మికులు పనిచేస్తున్నారు. భారీ పేలుడు ధాటికి మృతదేహాలు ఎగిరిపడ్డాయి. సంఘటనా స్థలంలో స్థానికులు, అధికారులు సహాయ చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా పరిశ్రమలో ఈ మధ్యాహ్నం భారీ విస్ఫోటనం సంభవించింది. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు పదుల సంఖ్యలో సజీవ దహనమయ్యారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. అడబాల వీరబాబు కుటుంబ సభ్యులు ఎకరన్నర పొలాన్ని చదును చేసి వేట్లపాలెం వద్ద బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. వరి పొలాల మధ్య ఎవరూ రాలేని ప్రాంతంలో 6 షెడ్లు వేసి టపాసులు తయారు చేస్తున్నారు. పేలుళ్లు జరిగినప్పుడు భూకంపం వచ్చినంతగా భారీ శబ్దాలు విన్నట్లు స్థానికులు తెలిపారు. దాదాపు 2 గంటల పాటు తీవ్ర స్థాయిలో పేలుళ్లు సంభవించడంతో స్థానికులు కూడా ప్రమాద స్థలానికి రాలేని పరిస్థితి నెలకొంది. వారు అక్కడికి చేరుకునేసరికి చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు పంట పొలాల్లో ఎగిరిపడ్డాయి. 6 షెడ్లు నామరూపాలు లేకుండా పోయాయి. తీవ్రంగా గాయపడ్డ బాధితులను అతి కష్టం మీద స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో బాణాసంచా తయారీ కేంద్రం నిర్వాహకుడు అడబాల వీరబాబు తండ్రి అడబాల శ్రీను చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆయనతో పాటు కడింపల్లి ధనరాజు, కడింపల్లి కృపమ్మ, గొడతా మహేష్, గొడతా రాము, గొడతా నాని, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మంతపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగ ఉన్నట్లు వెల్లడించారు. మరికొందరు మృతదేహాలు మంటల్లో కాలిపోయి మాంసపు ముద్దలుగా మారడంతో గుర్తించడం కష్టంగా మారిందని తెలిపారు. ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్లో 6, సామర్లకోటలో 3 చికిత్స పొందుతున్నట్లు ఆర్డీఓ వెల్లడించారు. పేలుడుకు ముందు కొందరు కార్మికులు భోజనం కోసం బయటకు వెళ్లడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. కాకినాడ కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్ ఘటనా స్థలంలో పరిస్థితిని పర్యవేక్షించారు.
పేలుళ్లు సంభవించినప్పుడు మంటలు ఆర్పడానికి అక్కడ కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అయితే పరిమితికి మించి బాణాసంచా, మందుగుండు సామాగ్రి నిల్వ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనూ ఇదే గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. అప్పుడు కూడా కొందరు చనిపోయారు. గతేడాది అక్టోబర్ 8న మండపేట మండలం రాయవరంలోనూ పేలుడు జరిగింది. అక్కడికక్కడే 6 చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు చనిపోయారు. ఇదే సమయంలో సరైన పర్యవేక్షణ లేనందునే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. విజయనగరం నుంచి హెలికాప్టర్లో సామర్లకోటకు వచ్చిన ఆయన అక్కడి నుంచి తన కాన్వాయ్లో ఘటనా స్థలికి చేరుకున్నారు. కలెక్టర్ షణ్మోహన్ ఇతర అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదం గురించి తెలియగానే సహాయ చర్యలు చేపట్టామని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. చిన్న స్థాయి తయారీ కేంద్రం కోసం అనుమతి తీసుకుని భారీ ఎత్తున బాణాసంచా తయారు చేస్తున్నట్లు సీఎంకు అధికారులు చెప్పారు. అక్కడి నుంచి సామర్లకోట ఆసుపత్రికి వెళ్లిన సీఎం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో మాట్లాడిన సీఎం ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. బాణాసంచా పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 సీఎం పరామర్శించారు. వారితో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. తర్వాత కాకినాడ జీజీహెచ్కు వెళ్లారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో 6 క్షతగాత్రులు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. జీజీహెచ్లో చంద్రబాబు వారిని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మృతులందరికీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు. అది కాకుండా 20 లక్షలు ఇస్తాం. అదే మాదిరిగా వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా ఖర్చు పెట్టి ఎవరైతే ఈరోజు ఇంజూర్ అయ్యారో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదుకుంటాం. కాబట్టి వాళ్ళని కూడా ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. వీళ్ళు కాకుండా ఎవరైతే వీళ్ళల్లో కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకోలేని పరిస్థితి కూడా ఉంది, వాళ్ళందరినీ చదివించే బాధ్యత రెసిడెన్షియల్ స్కూల్స్లో పెట్టి ప్రభుత్వం తీసుకుంటాం. మధ్యప్రాచ్యం మరోసారి భగ్గుమంది. అణు కార్యకలాపాలు ఆపాలని కొద్ది రోజులుగా ఇరాన్తో చర్చలు జరుపుతూ వచ్చిన అమెరికా ఏకంగా ప్రత్యక్ష దాడులకు దిగింది. ఇజ్రాయెల్తో కలిసి టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడింది. హోర్మోజ్గాన్ ప్రావిన్స్లోని ఓ పాఠశాలపై జరిగిన దాడుల్లో 40 మంది విద్యార్థులు సహా 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ప్రకటించింది. 60 మందికి పైనే గాయపడినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మొహమ్మద్ పాక్పూర్ మరణించినట్లు తెలుస్తోంది. ఇరాన్పై పట్టపగలే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి బాంబులతో పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాయి. టెహ్రాన్లోని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ కార్యాలయం సమీపంలో తొలిదాడి చేసిన సంయుక్త బలగాలు తర్వాత ఇరాన్ వ్యాప్తంగా బాంబుల వర్షం కురిపించాయి. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరుతో దాడులు జరిపినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ప్రకటించింది. ఇరాన్ మిలిటరీ, ప్రభుత్వ, ఇంటెలిజెన్స్ కార్యాలయాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలుస్తోంది. బాంబు దాడులతో ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ అధికారిక ఛానల్, అంతర్జాతీయ మీడియా ధృవీకరించాయి. దేశవ్యాప్తంగా దాడులు జరిగినట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది. ఈ దాడులు జరిగిన సమయంలో ఖమేనీ తన కార్యాలయంలో లేరని సంబంధిత వర్గాలు తెలిపాయి. అప్పటికే ఆయనను సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు పేర్కొన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఖమేనీ కార్యాలయానికి దారితీసే రోడ్లను మూసివేశారు. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ తమ గగనతలాన్ని మూసివేసింది. మొబైల్ సేవలను నిలిపివేసింది. టెహ్రాన్ అంతా పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో పైలట్లకు హెచ్చరిక చేసింది. ఇరాక్, ఖతార్లు కూడా తమ గగనతలాన్ని మూసివేశాయి. పశ్చిమ ఇరాన్లోని వందలాది ప్రాంతాలపై ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం విడుదల చేసింది. ఇరాన్పై దాడులు చేసిన వెంటనే ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగించారు. బాంబు షెల్టర్లకు సమీపంలో ఉండాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, హోమ్ ఫ్రంట్ కమాండ్ ప్రజలకు సూచించాయి. తాజా పరిస్థితుల దృష్ట్యా అందుబాటులో ఉన్న సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్తో పాటు తమ పొరుగు దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ మెరుపు దాడులు చేసింది. బహ్రెయిన్, ఖతార్, యుఏఈలో ఉన్న అమెరికా వైమానిక, నౌకాదళ కేంద్రాలపై క్షిపణులను ప్రయోగించింది. మాతృభూమి రక్షణకు, శత్రువుల సైనిక దాడులను ఎదుర్కొనేందుకు సమయం ఆసన్నమైందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తెలిపారు. తమ అగ్ర రాజకీయ నాయకులు, సైనిక ఉన్నతాధికారులు అంతా సురక్షితంగా ఉన్నారని ఇరాన్ సైనిక వర్గాలు తెలిపాయి.
అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రతీకార దాడులకు దిగాయి. ఇజ్రాయెల్ను లక్ష్యం చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ తెలిపింది. మధ్యప్రాచ్యంలోని విస్తరించిన అమెరికన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్లోని గిలియట్ నిఘా స్థావరం, యుద్ధశాఖ ప్రధాన కార్యాలయం, ఇజ్రాయెల్ జనరల్ స్టాఫ్ కమాండ్ ను లక్ష్యం చేసుకుని ఇరాన్ దాడులకు యత్నిస్తోంది. తమ వైపు దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ గగనతల వ్యవస్థ ఐరన్ డోమ్ క్రియాశీలమైంది. ఆస్పత్రులను ఇజ్రాయెల్ భూగర్భ సొరంగాలకు తరలించింది. అమెరికా నౌకాదళ స్థావరాలు ఉన్న బహ్రెయిన్పై కూడా ఇరాన్ దాడులకు దిగింది. అమెరికా నౌకాదళం 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై భారీ దాడి జరిగింది. అనంతరం సౌదీ, దుబాయ్, కువైట్, ఖతార్, యుఏఈ, జోర్డాన్లలోని అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఆయా దేశాల్లో అల్ ఉదీద్ ఎయిర్ బేస్, అల్ సలేం ఎయిర్ బేస్, మువాఫాక్ అల్ సల్దీ బేస్ వంటివి అమెరికా ఆధీనంలో ఉన్నాయి. ఖతార్లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ను ఇరాన్ క్షిపణి తాకినట్లు తెలుస్తోంది. అక్కడి యుఎస్ రాడార్ స్టేషన్ ధ్వంసమైనట్లు సమాచారం. దుబాయ్లోని అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనాన్ని ప్రభుత్వం ఖాళీ చేయించినట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను కూల్చేస్తున్నట్లు యుఏఈ, ఖతార్, జోర్డాన్ తెలిపాయి. ఇరాన్ క్షిపణి దాడి తర్వాత ముక్కలు పడి ఒకరు మరణించారని యుఏఈ తెలిపింది. ఇరాన్ తమపై దాడులకు దిగడాన్ని సౌదీ, ఖతార్, యుఏఈ, ఇతర దేశాలు తీవ్రంగా ఖండించాయి. తమ సార్వభౌమత్వంపై దాడిని సహించబోమని హెచ్చరించాయి. ఇరాన్ దాడులను ఎదుర్కొంటున్న ఇతర దేశాలకు పూర్తిగా మద్దతిస్తున్నామని సౌదీ తెలిపింది. అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించిందని ఆయా దేశాలు ఇరాన్కు సూచించాయి. అటు ఖతార్, యుఏఈ, సౌదీ సహా మధ్యప్రాచ్యంలోని స్థావరాలు ఉన్న అన్ని దేశాల్లోని అమెరికా ఎంబసీలు తమ సిబ్బంది అమెరికా పౌరులను షెల్టర్లలోకి వెళ్లాలని సూచించాయి. ఇరాన్ పాలకులతో ఎదురయ్యే ముప్పు నుంచి అమెరికాను రక్షించడమే ఆ దేశంపై తమ దాడుల వెనుక ఉన్న లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సైన్యాల సంయుక్త దాడులపై తొలిసారి స్పందించిన ట్రంప్ అణు కార్యక్రమాన్ని ఇరాన్ పునర్నిర్మించేందుకు యత్నించిందని ఆరోపించారు. ఈ దిశలో పెద్ద సంఖ్యలో క్షిపణులను తయారు చేస్తోందని విమర్శించారు. దాదాపు 50 ఏళ్ల నుంచి ఇరాన్ పాలకులు అమెరికాకు మరణం అంటూ నినదిస్తున్నారని, అమెరికా సైన్యం సహా ఇతర దేశాల్లోని అమాయకులపై రక్తపాతం సృష్టిస్తోందని ఆరోపించారు. ఇలాంటి పాలకుల వద్ద అణ్వాయుధాలు ఉంటే వారు ఎలా రెచ్చిపోతారో ఆలోచించాలని చెప్పారు. ఇరాన్ క్షిపణులను, వారి క్షిపణి పరిశ్రమను భారీ ఆపరేషన్లో నేలమట్టం చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నౌకాదళాన్ని తుడిచిపెట్టబోతున్నామని వివరించారు. ఇరాన్లోని నిరంకుశ ప్రభుత్వం నుంచి పొంచి ఉన్న ముప్పును తొలగించేందుకే అమెరికాతో కలిసి ఆపరేషన్ ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఇరాన్పై దాడుల నేపథ్యంలో నెతన్యాహు ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ఇరాన్పై దాడులకు నాయకత్వం వహించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ధన్యవాదాలు తెలిపారు. గత 47 ఏళ్లుగా ఇజ్రాయెల్ అమెరికాను నాశనం చేయాలని ఇరాన్లోని ఐతుల్లా ఖమేనీ ప్రభుత్వం నినాదాలు చేస్తోందని నెతన్యాహు చెప్పారు. ఇరాన్ ప్రభుత్వం చాలా మంది అమెరికన్లను హత్య చేసిందని, సొంత ప్రజలను సైతం ఊచకోత కోసిందని ఆరోపించారు. ఈ తరహా ప్రభుత్వం అణ్వాయుధాలు తయారు చేసుకునేందుకు అనుమతించవద్దని చెప్పారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే మానవాళికి ముప్పు తప్పదన్నారు. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగటం వల్ల పలు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇరాన్, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేసిన కారణంగా గల్ఫ్ దేశాల వ్యాప్తంగా అనేక విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి. యుఏఈ గగనతలాన్ని పాక్షికంగా మూసివేయటం వల్ల దుబాయ్ ఇంటర్నేషనల్, దుబాయ్ వరల్డ్ సెంట్రల్ విమానాశ్రయాల్లో అనేక విమానాలు రద్దు లేదా ఆలస్యమయ్యాయి. ప్రయాణికులు విమానయాన సంస్థలను సంప్రదించాలని, ప్రస్తుతం విమానాశ్రయాలకు రావద్దని అధికారులు కోరారు. తాజా అప్డేట్స్ కోసం వెబ్సైట్ను చూడాలని సూచించారు. మరోవైపు మధ్యప్రాచ్యంలో మారుతున్న పరిస్థితుల మధ్య విమానయాన సంస్థల ప్రతినిధులతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. భద్రతా ప్రోటోకాల్స్ కు అనుగుణంగా విమానాలను సకాలంలో ఇతర మార్గాలకు మళ్లించాలని ఆదేశించారు. ఈ క్రమంలో గల్ఫ్ ప్రాంతంలోని ప్రధాన నగరాలైన అబుదాబి, దుబాయ్, దోహా, జెడ్డా, మస్కట్, రియాద్, టెల్ అవీవ్లకు విమాన సర్వీసులన్నింటినీ ఎయిర్ ఇండియా, ఇండిగో రద్దు చేశాయి. కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ భూమి నుంచి జలమండలికి కేటాయించిన భూముల్లో చేపట్టిన నిర్మాణాలపై శారదా పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి కోకాపేట భూముల్లో శారదా పీఠం నిర్మాణాల తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. పీఠం భూములను జలమండలికి కేటాయించే సమయంలో అక్కడ చేపట్టిన నిర్మాణాలపై చెప్పనందుకు అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జలమండలికి కేటాయింపులు రద్దు చేసి పీఠానికే ఆ భూములు కొనసాగించాలని ఆదేశించారు.
అంతకుముందు శారదాపీఠం మఠాన్ని కూల్చడం అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీయడమేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ కోకాపేటలోని రాజశ్యామల ఆలయానికి వెళ్లిన హరీష్ రావు కేసీఆర్ అద్భుతమైన ఆలయాలు నిర్మిస్తే ఈ ప్రభుత్వం వాటిని కూల్చుతోందని విమర్శించారు. ప్రభుత్వ భూములను వదిలేసి శారదాపీఠం భూములనే ఎందుకు స్వాధీనం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. పోలీసులు అధికారులు సైతం ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని హరీష్ రావు ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి గారు కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ ఏదైనా డ్రింకింగ్ వాటర్ కు చేయాలంటే ఇదే సర్వే నంబర్ 240 రోడ్ అవతల 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది కదా, అక్కడ కట్టొచ్చు కదా వాటర్ వర్క్స్ బిల్డింగ్ కట్టాలంటే. అదేమో నీ అల్లునికి అప్పచెప్పినావు. మరి శ్రీధర్ బాబు గారు మీరైనా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేవాలి కదా. మీరు ఆ కేబినెట్ లో మంత్రిగా ఉండి ఏ రకంగా ఈ మఠాన్ని కూల్చడానికి మీరు ఒప్పుకున్నారు? శ్రీధర్ బాబు గారు చొరవ చూపాలి. ఈ మఠాన్ని దేవాలయాన్ని కూల్చకుండా కాపాడండి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా కేంద్రం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాజస్థాన్ అజ్మీర్లో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ HPV వ్యాక్సినేషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ టీకా కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు HPV వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వనున్నారు. ఏడాదికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారు 1.15 కోట్ల మంది బాలికలకు ఈ టీకాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎంతో ఖరీదైన వ్యాక్సిన్ ను ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. నిర్దేశించిన అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ టీకాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. తల్లిదండ్రులు, సంరక్షకుల అనుమతితో స్వచ్ఛందంగా బాలికలకు HPV వ్యాక్సిన్ ను ఇవ్వనున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఏపీలో 15 ఏళ్లలోపు ఉన్న బాలికలందరూ HPV వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అప్పుడే సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అక్కడి నుంచే ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం పాల్గొన్నారు. తర్వాత బాలికలకు వ్యాక్సినేషన్ ను ప్రారంభించారు. వ్యాక్సినేషన్ వేసినట్లుగా ధ్రువపత్రాన్ని అందించారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించే బాధ్యత తమదన్నారు. అలాగే టీకా తీసుకునేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ఎందుకు వేస్తున్నారో వివరించిన సీఎం క్యాన్సర్ రోగులకు చికిత్స, పరిశోధన కోసం కర్నూలులో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సర్వైకల్ క్యాన్సర్ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారింది. 1,00,000 మందిని టెస్ట్ చేస్తే 15 మంది నుంచి 20 మంది వరకు సర్వైవల్ క్యాన్సర్ వస్తా ఉంది. ఈ వ్యాక్సిన్ కు మామూలుగా అయితే 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం దీన్ని 400 రూపాయలకు కొని అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత అటు కేంద్రం ఇటు రాష్ట్రం తీసుకున్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే రోజుల్లో క్యాన్సర్ తో ఎవరూ చనిపోకుండా ఉండాలంటే ప్రతి ఆడబిడ్డకి ఈ HPV వ్యాక్సిన్ ఇవ్వాలని, ఎంత ఖర్చు అయినా దీన్ని ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాయని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణలో సుమారు 4 లక్షల మంది బాలికలకు HPV వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్ కోటిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రైమరీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా హాస్పిటల్స్ లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు. మదీనా బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గతేడాది నవంబర్ 17న సౌదీ అరేబియా మదీనా సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన హైదరాబాద్కు చెందిన 44 మంది కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున రేవంత్ రెడ్డి చెక్కులు అందజేశారు. క్షతగాత్రులకు 3 లక్షల రూపాయల చెక్కులను అందించారు. దేశం వెలుపల జరిగే ప్రమాదాల్లో మృతి చెందిన వారికి ప్రభుత్వాలు పరిహారం చెల్లించవన్న సీఎం, కానీ తాము మానవతా దృక్పథంతో సహాయం చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ నాటికి భూములన్నీ సర్వే చేసి అందరికీ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని రావివలసలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎం పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. తర్వాత రావివలసలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. 5 ఏళ్లు అడ్డగోలు తప్పులు చేసిన వైసీపీ వాటిని కూటమి ప్రభుత్వంపైకి నెడుతోందని మండిపడ్డారు. ఆడబిడ్డల జోలికొచ్చిన వాళ్లకు అదే చివరి రోజు అవుతుందని మరోసారి హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి మత్తులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వదిలిపెట్టేది లేదన్నారు. దేవుడికి ద్రోహం చేసిన వైసీపీ నాయకుల్ని క్షమిస్తే మరింత రెచ్చిపోతారన్న సీఎం వాళ్లను ప్రజల ముందు దోషిగా నిలబెడతామని స్పష్టం చేశారు.
బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటును ఏడాదిలోపు కార్యరూపంలోకి తేవడమే కూటమి ప్రభుత్వ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నిదర్శనమని ఐటీ శాఖ మంత్రి లోకేష్ అన్నారు. అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలం సీతపాలెంలో సంస్థకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఫార్మాస్యూటికల్స్ ఇంటర్మీడియట్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ తయారీ యూనిట్ ను బ్లూ జెట్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం రాంపల్లి మండలం సీతపాలెం వద్ద సేజ్లో 102 ఎకరాలు కేటాయించింది. అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చింది. 2300 కోట్ల పెట్టుబడితో దశల వారీగా యూనిట్ అభివృద్ధి చేయనున్న బ్లూ జెట్ 2028-29 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాలను ప్రారంభించనుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 2000 మందికి ఉపాధి లభించనుంది. Wherever I go, I give 3 clear reasons why you should consider Andhra Pradesh not as your next destination but as your home. The first is speed of doing business. Blue Jet is a testimony to it. We had a conversation exactly 12 months back. It was an idea and we are here today breaking ground. And this is not a project in isolation. If you look at it, once we shake hands on the way forward, it no longer is your project, it becomes our project. State plays a very important role in ensuring that it actually gets executed. We look at investors as partners and not as outsiders. గుంటూరు జిల్లా మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ క్యాంపు కార్యాలయంలో ఆగంతకుడు చొరబడి వాహనాలను ధ్వంసం చేసిన కేసులో భద్రతా సిబ్బందిపై ప్రభుత్వం వేటు వేసింది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న 5 సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించింది. ఉప ముఖ్యమంత్రి సీఎస్ఓ పెంటారావు సహా మరో 4 కానిస్టేబుల్స్ ను మాతృశాఖలో రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నీలాద్రి పవన్ క్యాంపు కార్యాలయంలోకి చొరబడి వాహనాలు ధ్వంసం చేస్తుంటే ఆయుధాలు ఉండి కూడా ఎందుకు నిరోధించలేకపోయారని ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చిన అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. తిరుపతిలోని వకులమాత ఆలయంలో గోవింద అక్షరమాల కార్యక్రమాన్ని ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ఒంటిమిట్టలో 108 అడుగుల ఎత్తైన జాంబవంతుడి విగ్రహ ఏర్పాటుకు 20.17 కోట్లతో పనులు చేపట్టేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. అలాగే 5456 కోట్ల టీటీడీ వార్షిక బడ్జెట్కు సైతం ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. వార్షిక బడ్జెట్తో పాటు పలు కీలక అంశాలపై బోర్డు చర్చించిన అనంతరం వాటి వివరాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణానికి వచ్చే భక్తులకు ఉచిత లడ్డూ పంపిణీ ప్రతిపాదనను బోర్డు ఆమోదించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల వాణిజ్యంలో భారత్ కీలక పాత్ర పోషించబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ సనంద్లో ఏర్పాటు చేసిన మైక్రాన్ టెక్నాలజీ సెమీకండక్టర్ ప్లాంట్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్లాంట్లో అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్కు చెందిన పనులు జరుగుతాయని ప్రధాని తెలిపారు. అమెరికాకు చెందిన మైక్రాన్ టెక్నాలజీ 22,516 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ కేంద్రాన్ని నెలకొల్పినట్లు వెల్లడించారు. ఈ ప్లాంట్లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కావడం ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల వాణిజ్యంలో భారత్ పాత్రను బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. గత శతాబ్దాన్ని చమురు నియంత్రిస్తే ఈ శతాబ్దాన్ని సెమీకండక్టర్లు నియంత్రిస్తాయని అభిప్రాయపడ్డారు. మైక్రాన్ సంస్థకు చెందిన ఈ ఏటీఎంపీ ఫెసిలిటీలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం అనేది గ్లోబల్ టెక్నాలజీ వాల్యూ చైన్లో భారత పాత్రను మరింత బలోపేతం చేయనుందని మోదీ చెప్పారు. భారత్ ఇప్పుడు అత్యంత వేగంగా గ్లోబల్ సెమీకండక్టర్ వాల్యూ చైన్లో అంతర్భాగమవుతోందన్నారు. బొలీవియా రాజధాని లాపాజ్ సమీపంలో కార్గో విమానం కుప్పకూలిన ఘటనలో 15 మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. బొలీవియా వాయుసేనకు చెందిన కార్గో విమానం సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్త కరెన్సీ నోట్లను ఇతర నగరాలకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. గగనతలంలో నియంత్రణ కోల్పోయిన కార్గో విమానం జాతీయ రహదారిపైకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో పలు వాహనాలను ఢీకొన్న కార్గో విమానం పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై వెళ్తున్న 15 వాహనాలు దెబ్బతినగా వాటిలో ప్రయాణికుల్లో కొందరు చనిపోయారు. కొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలను అగ్నిమాపక శకటాలు అదుపు చేశాయి. ఈ ప్రమాదంతో కార్గో విమానం శిథిలాలు, ధ్వంసమైన కార్లు, రోడ్పై చెల్లాచెదురుగా పడిన మృతదేహాల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.